నెయ్యి కొలత ఎంత? దాకా వేయించుకుంటాం. ఇది ఒక కప్ వేసింది. కప్ అంటే మేము కొలత ఇంతలో తీసుకున్నాము. ఈ లోపల ఏమీ వేయలేదు, చిన్న మంట మీద డ్రై రోస్ట్ చేస్తున్నాం అంతేనా? మామూలుగా నెయ్యి ఎంత పట్టుద్ది ఒక కప్కి? ఒక కప్పుకి 2 కప్పులు. 2 కప్పుల నెయ్యా? ఓకే. మంచి వాసన వచ్చేదాకా వేయించుకోవాలి. మంట మీద ఒక 5 minutes వేయించామండి. మంచి వాసన వచ్చేంత వరకు వేగాలి. శనగపిండి 1 కప్పు తీసుకున్నా. 2 కప్పులు షుగర్. ఈ పాకం అలా ఏం లేదమ్మా, ఉత్త కరిగితే చాలా. ఉత్త కరిగితే చాలా. కొంచెం తీగ పాకం రావాలా? లైట్. ఇది లడ్డు పాకం వస్తుందమ్మా. లడ్డు పాకమేనా? ఇంట్లో శనగపిండి వేసుకొని బాగా కలబెట్టుకోవాలి. ఉండలు కట్టకుండా చూసుకోవాలన్నమాట. మిక్స్ చేస్తానే ఉండాలా. చక్కెర కరిగి కొంచెం ఒక చిన్న తీగ పాకం వస్తుంది అన్న టైంలో ఇలా శనగపిండి వేసుకొని బాగా ఉండలు రాకుండా చూసుకోవాలి. ఈ పక్క కింద పడాలి కొద్దిగా కావాలి కసా పై చాలు. ఇలా అప్పుడప్పుడు నెయ్యి వేసుకుంటూ కలబెట్టుకోవాలండి. నూనె ఎప్పటివరకు వేయాలని ఎట్లా తెలుస్తుందమ్మా? నూనె ఎప్పుడు ఆపేయాలి? ఇదే ఇదంతా పీల్చేస్తుంది. ఇప్పుడు వేసిన నెయ్యి అంతా పీల్చేస్తుంది. ఓకే. అంటే మనకు ఇంకా నెయ్యి చాలా అని ఎప్పుడు అనిపిస్తుంది? అది తెలుస్తుంది. చూపిస్తా స్టేజ్. లేదు ఖాళీ. అడగంటకుండా బాగా కలుపుకుంటూ ఉండాలి. గంట పట్టుకొస్తాం. స్టవ్ ఆపే. అదే బాగా కాలిపోయింది. ఈ నెయ్యి కూడా పక్కన అంటించుకోవాలండి. వేడి నెయ్యే వేయాలన్నమాట. పక్కన 2 తాగుతూ ఉంటాయి. అప్పుడు ఈ నెయ్యి వచ్చి అవసరమైనప్పుడు మనం ఆ గంట తీసి పోస్తూ ఉంటారు. ఇంకా రాలా. గాలి ఆపదు. చేతికి మంచి ఎక్సర్సైజ్. తిప్పుతూనే ఉండాలి. అది
కలిపి బాగా ఈ పక్కన ఇది దీనిలో కొంచెం నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి వేసుకొని గ్రీస్ చేసుకోవాలి. దగ్గరకు వచ్చేస్తుంది కదా, ఇలాగ వచ్చేస్తుందంటే నెయ్యి వదిలేస్తుంది కదా, ఇంకా వచ్చేసినట్టు. అది గిన్నె ఎక్కడికి వచ్చేస్తుంది. సరే, నెయ్యి చాలా ఉందమ్మా. నీకు పర్లేదు. ఆ? అంతే ఎక్కువ మిగిలిపోయి వదిలేస్తుంది. మనం చదవడం తీద్దా చదవడం తీద్దా వచ్చేస్తుంది అదే సగం. కొంచెం చల్ల అవ్వాలమ్మా. ఇంకా అది గట్టి పడల. ఇలా కొంచెం చల్లారినప్పుడే మనం పీసెస్ చేసుకుని ఇలా పెట్టేసుకోవాలి. చల్లారిన తర్వాత మనం పీసులు బట్టి తీసుకోవచ్చు.